నమస్కారం. చాలామంది అనుకుంటారు ఎక్కువగా మాట్లాడితేనే తెలివైన వారని, సమాజంలో గుర్తింపు వస్తుందని. కానీ నిజం ఏమిటో తెలుసా? ప్రపంచాన్ని శాసించిన ఎందరో మేధావులు, విజేతలు చాలా తక్కువగా మాట్లాడతారు. మౌనంగా ఉండటం అంటే ఓడిపోవడం కాదు, ఎదుటివారిని గెలవడానికి సిద్ధమవ్వడం. ఈ వీడియోలో మౌనం వెనుక ఉన్న 3 శక్తివంతమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. మొదటి రహస్యం: మీరు మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో మీరు గమనించగలరు. మనం మాట్లాడుతున్నంతసేపు మన ఆలోచనలు మాత్రమే మనకు తెలుస్తాయి. కానీ మనం నిశ్శబ్దంగా ఉంటే ప్రపంచం మనతో మాట్లాడుతుంది. శత్రువు బలాన్ని, మిత్రుడి మనసును చదవాలంటే మీ దగ్గర ఉండాల్సిన మొదటి ఆయుధం మౌనం. రెండవది, మాట విలువ. ఏ వస్తువు అయితే ఎక్కువగా దొరుకుతుందో దానికి విలువ ఉండదు. మీరు ప్రతి విషయానికి స్పందిస్తూ అనవసరంగా మాట్లాడుతుంటే మీ మాటకి గౌరవం తగ్గుతుంది. అదే మీరు అవసరమైనప్పుడే మాట్లాడితే, మీరు నోరు విప్పినప్పుడు ప్రతి ఒక్కరూ చెవి ఒగ్గి వింటారు. మీ మాట ఒక శాసనంలా మారుతుంది. మూడవది, సెల్ఫ్ కంట్రోల్. కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం అనేది ఒక గొప్ప తపస్సు. ఒక్క అనవసరపు మాట మీ జీవితకాల బంధాలను తెంచేయగలదు. ఆ సమయంలో మౌనంగా ఉండటం వల్ల మీరు ఆ బంధాన్ని కాపాడుకోవడమే కాదు, మీ మనసుపై మీకు ఉన్న నియంత్రణను నిరూపించుకుంటారు. గుర్తుంచుకోండి, నిశ్శబ్దం అనేది అసమర్థత కాదు, అది ఒక లోతైన జ్ఞానం. తెలివైన వాడు ఎక్కడ మాట్లాడాలో తెలుసుకుంటాడు, కానీ మహామేధావి ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకుంటాడు. మీరు కూడా మీ జీవితంలో మౌనం వల్ల ఏదైనా విజయం సాధించారా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.